సూరా దుఖాన్ ఆయతు 8 నుండి 26 వరకు. వీరసలు అనుమానంలో పడి మా సూక్తుల్ని గురించి ప్రశాంతంగా ఆలోచించకుండా ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. సరే, ఆకాశం నిండా పొగ కమ్ముకునే రోజు కోసం ఎదురు చూడండి. అది ప్రజల మీద ఆవరిస్తుంది. అదొక దుర్భర యాతన. ఇప్పుడు వీరు అల్లాహ్ తెచ్చిపెట్టిన కరువు కష్టాలతో తల్లడిల్లిపోతూ, ప్రభు, మాపై నుండి ఈ ఆపద తొలగించు, మేము విశ్వసిస్తాం అంటున్నారు. కానీ వారి ఏమరుపాటు అంత త్వరగా ఎలా వదులుతుంది? వారి దగ్గరకు సత్యాన్ని స్పష్టంగా చెప్పే ప్రవక్త వచ్చినా వారతని వైపు కన్నెత్తి చూడలేదు. పైగా ఇతను చెప్పుడు మాటలు నేర్చుకున్న పిచ్చోడు, ఇతరులు నూరిపోస్తుంటే వాటిని చిలక పలుకుల్లా వల్లెవేస్తున్న అమాయకుడు అని అంటారు. మేము కాస్త మీ కరువు కష్టాన్ని తొలగిస్తాం, కానీ మీరు లోగడ చేసిన చెడ్డ పనులే మళ్ళీ చేస్తారు. ఆ తరువాత మీపై మేము పెద్ద దెబ్బ వేసే రోజు వస్తుంది. ఆ రోజు మేము తప్పకుండా మీకు ప్రతీకారం చేస్తాం. వీరికి పూర్వం మేము ఫిరౌన్ జాతిని ఇలాంటి పరీక్షకే గురిచేశాము. వారి దగ్గరకు సౌశీల్యుడైన దైవ ప్రవక్త వచ్చి ఇలా అన్నాడు: అల్లాహ్ దాసులను నాకు అప్పగించండి. నేను మీకోసం వచ్చిన నిజాయితీపరుడైన దైవ ప్రవక్తను. అల్లాహ్ పట్ల తిరుగుబాటి వైఖరి అవలంబించకండి. నేను మీ ముందు గట్టి నిదర్శనాలు చూపుతాను. మీరు నా మీద చేసే దాడి నుండి నేను నాకు మీకు ప్రభువైన అల్లాహ్ శరణు పొందాను. మీరు నా మాట ఒప్పుకోకపోతే కనీసం నా మీద చేసుకోకండి. చివరి కథను వీరు నేరస్తులని, తనను తన అనుచరుల్ని కాపాడమని తన ప్రభువుని ప్రార్థించాడు. దానికి సరే, ఒకరోజు రాత్రికి రాత్రే నా దాసుల్ని తీసుకొని బయలుదేరు. ఫిరౌన్ మిమ్మల్ని వెంబడిస్తాడు. సముద్రాన్ని దాని మానాన వదిలేయి. ఈ సైన్యమంతా అందులో మునిగిపోతుంది అని అల్లాహ్ చెప్పాడు. వారు ఎన్నో పొలాలు, తోటలు, సెలయేళ్ళు, మేడలు వదిలి వెళ్ళారు. వారు రంగరంగ వైభవంతో అనుభవించిన ఎన్నో విలాస వస్తువులు వారి వెనుకే ఉండిపోయాయి. ఇది వారి అహంకారానికి పర్యవసానం.